అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే నేను బెండకాయతో ఈజీగా బ్యాచిలర్ల కోసం ఫ్రైని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. సో బ్యాచిలర్లకి ఎక్కువ టైం ఉండదు కదా, సో అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి ఎలా టేస్టీగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను బెండకాయ ఫ్రైని. అది కూడా పచ్చిమిర్చితో చేసి చూపించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో, ఎక్కువ మసాలాలు లేకుండా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇలా పోపు దినుసులు ఉంటాయి కదా, వాటిని వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. అలాగే దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. ఈ రెండింటిని కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం ఇష్టం లేకుంటే మీరు మిక్సీ పట్టైనా లేదంటే దంచైనా వేసుకోవచ్చు, మీ దగ్గర రోల్ ఉంటే. ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల మనం దీంట్లో ఉప్పు వేసి వేయించుకుంటాం కాబట్టి ఇవి తినేటప్పుడు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. సో దానికోసమే ఇలా కట్ చేసి వేసాను. సో నేనైతే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను. వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోలనివ్వాలి ఈ పచ్చిమిర్చిని. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోండి, లేదంటే ఇలా ఎల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఫ్రై కాబట్టి చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. సో ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇలా దగ్గరగా వచ్చేసినాయి చూసారు కదా, పచ్చిమిర్చి బాగా వేగిపోయింది. చాలా తక్కువ టైంలో తయారవుతుంది ఈ ఫ్రై అయితే. ఇప్పుడు దీంట్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేస్తున్నాను. ఇలా వేసుకొని వేగనివ్వాలి బాగా. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి బెండకాయ ముక్కలు. వితిన్ 15 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. సో బ్యాచిలర్లకు ఈజీగా అలాగే టేస్టీగా అయిపోతుంది తొందరగా. ఒకసారి ట్రై చేయండి. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. సో చూసారు కదా, సాఫ్ట్గా అయిపోయింది ముక్క అయితే. సో ఇప్పుడు దీంట్లో నేను టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ముందుగా వేసిన సాల్ట్ అనేది సరిపోలేదు నాకు, సో దానికోసమే ఇలా వేస్తున్నాను. మీరు ముందుగానే ఎక్కువ వేసుకుంటా అంటే అప్పుడే వేసుకోవచ్చు మిరపకాయలలో. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ నేను ధనియాల పొడి వేస్తున్నాను. ఇంకా వేరే ఏ మసాలాలు వేయట్లేదు. ఇది ఒక్క ధనియాల పొడి వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి బెండకాయ ఫ్రైని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. సో మొత్తం ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం కొత్తిమీరని వేస్తున్నాను. సో కొత్తిమీరని వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ముక్క అయితే ఆల్రెడీ సాఫ్ట్గా అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఉంచి దించేసుకుంటే సరిపోతుంది. దీన్ని నేను 5 నిమిషాల తర్వాత దీన్ని అయితే దించేస్తున్నాను. తీసేసి ఇంకా వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకోవడమే. ఏదైనా రసం లాంటిది ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, లేకపోయినా ఇలా కూడా చాలా బాగుంటుంది. బ్యాచిలర్లకి ఈజీగా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది అయితే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.